420 హామీలు 6 గ్యారంటీలు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రమని, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ఉద్యమకారుల పోరాటాలు సాగడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వాటన్నిటిని ఆపడం కోసమే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు. వచ్చిన తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవడం జరిగిందని తెలిపారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రాజు, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి, గంగా నరేందర్, రంగారావు, కుమార్గౌడ్, స్వామిరాజ్, పడాల శ్రీనివాస్, ఏమాచంద్రం, ఏమా శ్రీనివాస్, దుర్గయ్య, కృష్ణ, యాదగిరి, సత్తయ్య పాల్గొన్నారు. ఈరోజు మన 26వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 26 సంవత్సరాలు అడుగుపెడుతున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది త్యాగధనులు, అదేవిధంగా విద్యార్థుల బలిదానాలు, దాని ఆధారంగానే మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది బలిదానం కావద్దు, తెలంగాణ రాష్ట్రం నష్టం జరగద్దు, తెలంగాణ రావాలి అనే భావనతో మరి ఆనాడు కేసీఆర్ గారు ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఈనాడు 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. దానికి ఫలితంగానే మనము గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ 2 సంవత్సరాలలో ఏర్పడిందో ప్రజలు చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల పట్ల తెలంగాణ రాష్ట్ర ఫలితం ఏ విధంగా ఉంటే స్థానిక స్తూపం వద్ద మా కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరి సమక్షంలో ఈ జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అయిపోతుంది. అయితే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో 10 సంవత్సరాల తర్వాత కొంచెం జనాలకు కొద్దిగా అంటే అధికారంలోకి వచ్చిన కనీసం ఒక 2 నెలలనే వ్యతిరేకత అనేది ఎంత జరుగుతుందో, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు కానీ, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి అనేదే లేకుండా పోయింది. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అనేది లేకుండా పోయింది. ప్రజలు ఏం నమ్మిరంటే 10 సంవత్సరాల వీళ్ళని చూసినాం, అరే లేదో బంగారం ఇస్తామంటారు, 4,000 పెన్షన్ ఇస్తామంటారు, ఇంకా 6,000 అది ఇస్తామంటారు, ఇంకేదో చేస్తామంటారు అని చెప్పేసి ప్రజలు పాపం వారు కళ్ళబొల్లు మాటలు చెప్పినటువంటి ఏదైతే 420 హామీలు, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటిని నమ్మి ప్రజలు నిజంగా చేస్తారేమో అనేటువంటి దాంతో మోసపోయి వాళ్ళకు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏముందంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల పరిస్థితి ఏముండే, ఇప్పుడు ఏముంది పరిస్థితి? ఏదైనా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒక 10 గుంటలు అమ్మితే పెళ్లి చేస్తా అనుకునే ధైర్యం, ప్రతి రంగం కూడా నాశనం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందింది. మేము ఇంకా 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం నడుపుతున్నారు. అది కాదు కదా, మళ్ళీ కాంగ్రెస్ అనే దాన్నే మళ్ళీ యాద్ చేయకుండా పాపం ఈ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ పార్టీని యాద్ చేయకుండా చేసిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి గతంలో టీఆర్ఎస్ పోవాలి, కాంగ్రెస్ రావాలి ఏదైతే నినాదం వచ్చిందో, ఇప్పుడు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, టీఆర్ఎస్ రావాలి అనేటువంటి నినాదం అయితే ప్రతి పబ్లిక్లో ప్రతి స్థాయి వ్యక్తిలో ఉన్నది. కాబట్టి అతి త్వరలో గౌరవ కేసీఆర్ గారు బయటకు వెళ్ళిన అతి త్వరలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ ప్రశాంతంగా అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కొద్దిగా ఓపిక పట్టి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చే విధంగా, కేసీఆర్ ప్రభుత్వం వచ్చే విధంగా అన్ని పరిస్థితులు అనుకూలం చేసుకొని ఈరోజు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి
కరెక్ట్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు పార్టీని నెలకొల్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజున్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే సమైక్యాంధ్రలో ఎంతో వంచబడ్డటువంటి తెలంగాణ, అలాంటి తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమయ్యి ఈరోజు తెలంగాణను సాధించుకున్నాము. ఆ మహనీయుడు చేసిన కృషి చాలా గొప్పనైనటువంటిది. మన నిజంగా కూడా ఈరోజు ఇంత ఘన విజయంగా ఈరోజు మళ్ళీ జరుపుకుంటున్నాము. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకురావడానికి కేసీఆర్ గారు మళ్ళీ కృషి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పాలన ఎలా ఉందో అందరూ గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులు మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు నిజంగా కూడా ఆయురారోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకుంటూ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రం కోసం పోరాడి